కరోనా కష్టకాలంలో అన్నదాతకు అండగా నిలవాలన్న సీఎం వైఎస్ జగన్ కృషి ఫలించింది. ఆరుగాలం కష్టించి రైతన్న పండించిన పంటకు కొండంత భరోసా వచ్చింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన పంటతో కర్షకుడు సేద తీరుతున్నాడు. కేవలం 60 రోజుల్లో అత్యధికంగా ధాన్యాన్ని సేకరించిన జిల్లాగా పశ్చిమ గోదావరి మొదటి స్థానంలో నిలిచింది. కరోనా కష్టకాలంలో అన్నదాతలకు అండగా నిలబడి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. రబీ పంట వేసి లాక్డౌన్ వేళ దిగాలు పడ్డ రైతాంగానికి కొండంత భరోసా ఇచ్చారు. ఓవైపు కరోనా నియంత్రణకు రాష్ట్రంలో పటిష్ట చర్యలు చేపడుతూనే కర్షకుల కష్టాలపైన దృష్టి పెట్టిన సీఎం జగన్ నిత్యం సంబంధిత మంత్రి అధికారులతో సమీక్షలు జరిపారు. ఈ క్లిష్ట సమయంలో అన్నదాత నష్టపోకూడదన్న ఆలోచనతో రైతుకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం జగన్ ఆదేశాలతో ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమైన ధాన్య కొనుగోలు కేంద్రాలతో కోత కోసిన పంట అమ్ముడైంది. రైతన్న ఖాతాల్లో డబ్బు చేరింది. వాస్తవానికి ఏప్రిల్ 15 కంటే ఒక అడుగు ముందుగానే అంటే ఏప్రిల్ 3 నుంచే పశ్చిమ గోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కేవలం 60 రోజుల సమయంలోనే రైతుల నుండి అత్యధికంగా ధాన్యాన్ని సేకరించి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన జిల్లాగా పశ్చిమ గోదావరి ముందుంది. ఈ ఏడాది దాళ్వా సీజన్లో పశ్చిమ గోదావరి జిల్లా రైతాంగం సుమారు 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసింది. జిల్లాలోని 343 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి 12.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే రైతుల నుండి 11,64,000 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 93% చేరుకున్నారు. జిల్లాలోని ఉంగుటూరు మండలంలో ఏర్పాటు చేసిన 8 కొనుగోలు కేంద్రాల ద్వారా అత్యధికంగా 4,831 మంది రైతుల నుండి 73,756 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి జిల్లాలో ఈ మండలం ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో తాడేపల్లిగూడెం మండలం ఉంది. ఇక్కడ 4,617సేకరణకి చాలా సమస్య అవుద్దని మేము కొద్దిగా తర్జన జరగడం జరిగింది. అయితే రైతులు కూడా బయటకు రాని పరిస్థితి నెలకొంది. అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రి గారు ఒక చాలా విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అది రైతుల వద్దకే వెళ్ళి ధాన్యం సేకరించాలని. దాన్ని ఇంగ్లీష్లో ఫార్మ్ గేట్ పర్చేజ్ అంటారు. ఒక్కసారి రైతు తనకి విలేజ్ సెక్రటేరియట్కి ఒక మాట చెప్తే చాలు, నా దగ్గర ధాన్యం ఉంది, ఇంత ఉత్పత్తి చేశారంటే అది నమోదు చేసి వెంటనే అతనికి ఒక మెసేజ్ ఇచ్చి ఆ మెసేజ్ ద్వారా ఏ రోజు ప్రొక్యూర్మెంట్ సెంటర్ వారు వస్తారు అతని దగ్గరికి అని చెప్పి వెంటనే మేము ఆ ప్రొక్యూర్మెంట్ సెంటర్ వారిని ఆ పొలం వద్దకే పంపించి ఆ విధంగా రైతు దగ్గర నుంచి ఆ ధాన్యాన్ని మొత్తం సేకరించి మిల్లుకి తరలించడం జరుగుతుంది. అదేవిధంగా రైతు సేకరించిన ధాన్యానికి సరిపడా ధరనే నిర్ణయించి, అంటే మద్దతు ధర క్వింటాకు వచ్చి 1,815 రూపాయలు కామన్కి, అదేవిధంగా గ్రేడ్ ఏకి 1,835 రూపాయలు ఇస్తున్నాము. మరి అది కూడా అతనికి వెంటనే ఇంచుమించు 3 రోజుల్లోనే అతని ఖాతాలోకి జమ విధంగా చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన అన్నదాత దళారుల చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వం దానికి తగ్గ ప్రణాళిక సిద్ధం చేసి ఆచరణలో పెట్టింది.
గ్రామ సచివాలయంలో ఉండే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సహాయంతో పంట పండించిన రైతు వద్దకే వెళ్లి రైతు ఆధార్తో రిజిస్ట్రేషన్ చేస్తారు. ధాన్యం కొనుగోలుకు ఎప్పుడు వచ్చేదో వివరిస్తారు. నేరుగా రైతు వద్ద నుండే ధాన్యం కొనుగోలు చేయడంతో రైతుకు చెందిన ఆధార్ లింక్ కలిగిన అకౌంట్లో కేవలం 2 నుండి గరిష్టంగా 6 రోజులలో ప్రభుత్వం నుండి నగదు జమ అవుతుంది. ఈ ప్రక్రియతో దళారుల చేతుల్లో మోసపోయే చిన్న సన్నకారు రైతులకు ఉపశమనం కలిగినట్లయింది. ఎప్పుడు లేని విధంగా డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ అంటే గ్రామాల్లోకి వెళ్ళి ఈ ధాన్యం కొనుగోలు చేయటం అనేది ఈసారి ప్రత్యేకత. దీంట్లో మా అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మొదటగా ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో ఈ రైతులందరినీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసి కూడా మళ్ళీ వాళ్ళకి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో వాళ్ళకి అంటే కొనుగోలు చేసే విధంగా కూపన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ కూపన్స్ ఇవ్వటం వల్ల ఈ రైస్ మిల్లర్స్ నేరుగా కళ్ళల్లోకి వచ్చి వాళ్ళు ఎప్పుడు వచ్చి ప్రొక్యూర్ చేస్తారనేది కూడా ఆ కూపన్ మీద రాసి రైతుకి ఇవ్వటం జరిగింది. నేరుగా కళ్ళల్లోకి వచ్చి ఈ ధాన్యం కొనుగోలు చేశారు. దీంట్లో ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ విధంగా చేయటం వల్ల దళారుల్ని మనం నివారించగలిగాం. కరోనా కాలంలో రైతన్న నష్టపోకూడదన్న ముఖ్యమంత్రి జగన్ ఆలోచనకు అనుగుణంగా అడుగులు పట్టంతో అన్నదాతల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. సకాలంలో పంట అమ్ముడై సొమ్ము అందడంపై గోదావరి రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. తండ్రి వైఎస్ లానే తమ కష్టాలు గుర్తెరిగిన నాయకుడు జగనేనంటూ